యూజువల్గా మీరు ఇన్వాల్వ్ అవుతారు, సజెషన్స్ కానీ కాస్టింగ్ కానీ వాళ్ళ కూతురు వెళ్ళకుండా. దీంట్లో ఏ మేరకు మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాస్టింగ్లో కానీ సజెషన్స్లో కానీ? నేను చెప్తున్నాను కదా, అంటే ఇది మ్యాక్సిమం డైరెక్టర్ ఫ్రీడమ్ అడిగినట్టు నేను ఫ్రీడమ్ ఇచ్చేసాను. ఓన్లీ స్క్రిప్ట్ దగ్గర నాకు ఏదైనా అనిపిస్తే, వేణు ఇక్కడ నాకు ఇది అనిపిస్తుంది చూసుకో, మన ఎడిటింగ్ చూపించినప్పుడు వేణు నాకు ఇక్కడ ఏదో అనిపిస్తుంది చెక్ చేసుకో, అంత మట్టుకే. సో ఇది టోటల్ ఈజ్ అ డైరెక్టర్ ఫిలిం. డైరెక్టర్ అనుకున్నట్టు ఆయన చాయిస్ ప్రకారం సెలక్షన్ ఎవ్రీథింగ్ ఆయన అంటే ఒక Heroine, light న్యాచురల్ కాదు, ఒక న్యాచురల్గా ఉండటానికి ప్రయత్నం చేశాడు. ఒక సినిమాటిక్గా కాకుండా ఈ సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ఒక న్యాచురల్ ఫీల్ ఇవ్వాలి. ఫారెస్ట్లో జరుగుతుంది మెజారిటీ ఫిలిం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే దాంట్లో ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేశాం. ఓన్లీ నేను కాంటెంట్ తప్ప జరగకూడదు, కాంటెంట్ దగ్గర అనిపించింది, ఎడిటింగ్ చూసినప్పుడు ఎడిటింగ్ దగ్గర అనిపించింది తప్పితే నేను ఎక్కడ వేణుకి ఫుల్ ఫ్రీడమ్గా చేశాను. కాదు, ఈ సినిమా తర్వాత మళ్ళీ మీ దిల్ రాజు నుంచి, బ్యానర్ నుంచి సినిమా గ్యాప్ వచ్చేటట్టు కనిపిస్తుంది బాగా. గ్యాప్ ఏం లేదు. ఇప్పుడు తమ్ముడు రిలీజ్ అయిపోయిన తర్వాత ఆగస్టు నుంచి మొదలు పెడతాం నెక్స్ట్ సినిమాలు రిలీజ్కి. నేను చెప్పి రిలీజులు నెక్స్ట్ ఇయర్ అదే 26లోనే, అంటే అదే ప్లాన్ చేసాం. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి సినిమా. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టార్ట్ అవ్వాలి, ఎల్లమ్మ స్టార్ట్ అవ్వాలి, ఆశీష్ది ఎల్లమ్మ స్టార్ట్ అవ్వాలి, ఇది స్టార్ట్ అవ్వాలి. దేథడి అన్ని స్క్రిప్ట్లు రెడీ అయిపోయాయి. దేతడి మూడోది దేథడి ఆశీష్తో అనౌన్స్ చేశాం కదా. యా, నెక్స్ట్ ఆగస్టు నుంచి అన్ని టేకాఫ్ చేసి ఓన్లీ 26 రిలీజ్లు. 26లో స్టార్ట్ అయ్యేటి అన్ని ఇస్ అ బిగ్ సెటప్. సో దానికి ఏంటంటే 2016 నుంచి 17లో ఎలా అయితే వచ్చాయో సినిమాలు అలా వర్క్ చేస్తున్నాం. అసలు రాజుగారు అంటే కనీసం మినిమం 6 సినిమాలు ఇయర్కి. ఎన్ని తీసామనే జనాలకు ఎందుకండి, మంచి సినిమా ఇవ్వాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 6 నెలల తర్వాత వస్తున్న తమ్ముడు, ఇది సూపర్ హిట్ అవ్వాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్తో సూపర్ హిట్ అవుద్ది ఈ సినిమా.